దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభు ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనకు శిక్ష తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు యెహోవా యొక్క రక్షణను చూచి అనేకమైన శిక్షల్లోంచి తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. మరి మన పితరులకు కలుగు చేసిన రక్షణను గూర్చి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అయితే వీళ్ళ మార్గానికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనుదిరిగి చూస్తేనేమో ఐగుప్తు సైన్యం వీరిని తరుముతూ ఉంది. మరలా బానిసత్వానికి వీళ్ళను తీసుకుని వెళ్లాలని వెంటాడుతూ ఉంది. ఎటూ తోచని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. అప్పుడు మోషే అంటాడు, నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వాక్యంలో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరకయే నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఈ శత్రువులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. మోషే చెప్పినట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఓరకనే నిలుచుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే సముద్రం మధ్య రహదారి ఏర్పడింది. వాళ్ళంతా కూడా సముద్ర మార్గాన ఆరిన నేల మీద నడిచిపోయారు. శత్రువులు మాత్రం సముద్ర మధ్యలో ఉండగానే రెండుగా పాయలైన ఆ సముద్రం తిరిగి కలిసిపోయింది. శత్రువులు ఒక క్షణంలోనే సమూలంగా నాశనమైపోయారు. ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్ష నుంచి కాపాడి గొప్ప రక్షణను అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్. నెబుకద్నెజరు రాజు తాను చేయించిన ప్రతిమకు నమస్కరించలేదని ఆగ్రహం కలిగిన వాడై అగ్నిగుండాన్ని ఏడంతలుగా మండించి షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వారిని ఆ అగ్నిగుండంలో వేయించాడు. వాళ్ళని విసిరిన ఆ మనుషులు ఆ అగ్ని సెగ తీవ్రతకు చనిపోయారు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం బంధకాలు లేక అగ్నిలో సంతోషంగా సంచరించటం, వారి మధ్యలో ఒక దేవదూత రూపాన్ని పోలిన మరో వ్యక్తి సంచరించడం రాజు చూచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ముగ్గురు కాలిపోలేదు, కానీ వారిని కట్టి ఉంచిన బంధకాలు మాత్రమే కాల్చబడ్డాయి. మనం గమనించినట్లయితే వారికి కలిగిన ఇంత గొప్ప రక్షణను చూచి రాజు అంటాడు స్వయంగా, మహోన్నతుడగు దేవుని సేవకులారా అని షడ్రకు, మెషకు, అబేద్నెగోలను పిలిచాడు. వారు ఆ ముగ్గురు కూడా బయటకు వచ్చారు. 4వ వ్యక్తి మాత్రం అదృశ్యమయ్యాడు. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరాలను చూచి అగ్ని వారికి ఏ హాని చేయకుండటం చూచి, వారి తల వెంట్రుకలు ఒక్కటైనా కాలిపోకుండటం చూచి, వారి వస్త్రాలు చెడిపోకుండడం చూసి, అగ్ని వాసనైన వారి దేహాలకు తగలకుండడం చూచి ఆశ్చర్యపడిపోయారు. నెబుకద్నెజరు అంటాడు కదా, షద్రకు, మెషకు, అబేద్నెగో అని వీరి దేవుడు మాత్రమే పూజార్హుడని. ప్రైజ్ ద లార్డ్. మరి ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను దేవుడు రక్షించాడు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి కూడా వాళ్ళు నమస్కారం చేయలేదు. ఈ విధంగా రక్షించటానికి సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ఏ జనుల్లోనైనా, రాష్ట్రాల్లోనైనా, ఏ భాషలు మాట్లాడే వారిలోనైనా షద్రకు, మెషకు, అబేద్నెగో అని వీరి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును అని. ప్రైజ్ ద లార్డ్. వాని ఇల్లు ఎప్పుడు పెంటకుప్పగా ఉంటుంది అని చెప్పాడు. అప్పటి నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని రాజు యొక్క సంస్థానాల్లో హెచ్చించాడు. ప్రైజ్ ద లార్డ్. మరి వీళ్ళు చేసుకున్న తీర్మానాన్ని బట్టి అగ్నిలో నుండి వారు కాపాడబడ్డారు. ఈ రీతిగా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పితరులను శిక్ష నుంచి కాపాడి దేవుడు రక్షించాడు. మరి మన పితరులు ఈ రీతిగా దేవుని యొద్ద నుంచి వచ్చిన రక్షణను నిర్లక్ష్యపరచకుండా దేవుని కొరకు వారిని వారు ప్రత్యేకించుకొని గొప్ప రక్షణను అనుభవించారు. మరి ఈ దినాలలో మనము కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగంగా ఊరకనే మౌనముగా నిలిచి దేవునికి మన సమస్యలను అప్పగించినట్లయితే దేవుడు మన పక్షంగా యుద్ధము చేసి మన శిక్షను తొలగిస్తాడు, మన సమస్యలకు విడుదల కలుగు చేస్తాడు. మరి మన పితరులు పొందిన ఆ రక్షణను దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన మాటలు విన్నని బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలకు గొప్ప రక్షణ మీరు కలుగు చేయండి. మీరిచ్చే రక్షణను నిర్లక్ష్యపరచకుండా శిక్ష నుంచి కాపాడబడే ఆ గొప్ప అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీ బిడ్డలను మీరు పేరు పేరున ఆశీర్వదించండి, శిక్ష నుంచి తప్పించండి. ఈ దినమంతా నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. మా పితరులను రక్షించిన దేవునిగా మాకు తోడై ఉండి మమ్మల్ని ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీరు రక్షించి కాపాడి కృపతో బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.